సో ఇప్పుడు ఇది టెంపుల్ సంబంధించి వైష్ణవి మాత టెంపుల్ సంబంధించి ఎంట్రీ కదా ఇది ఎంట్రీ. ఇప్పుడు దీన్ని ఎందుకు కూల్చారు మరి? ఇది ఎంట్రీ కదా, వాళ్ళు ఎదిగించేది పోయి. ఇది మీ ఇల్లు అంటే కూల్చిరు అనుకుందాం, మరి ఇది ఎట్లా కూల్చారు? టెంపుల్ సంబంధించింది కదా, ఎంట్రీ కదా, ఈ నుంచే కదా ఎంటర్ కావాలి భక్తులందరూ. భక్తులందరూ ఇక్కడ నుంచి ఎంటర్ కావాలి, ఇక్కడ నుంచి ఎంట్రీ కావాలి. ఇది బోర్డు. ఓ బోర్డు కూడా ఉందా? ఇది బోర్డు, 2 జెండాలు, పెద్ద పెద్ద జెండాలు ఉండేటి ఇదంతా ఈ ఎంట్రన్స్ లో. బోర్డు వదిలే 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 उल्टा हुआ सीधा कर, వదిలే 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 छोड़ दो, छोड़ दो, करंट करंट है. ఇగో ఇడ గంట కూడా ఉంది, గంట కొట్టుకుంటూ వస్తారు భక్తులు. ఒక పుణ్యతీర్థ క్షేత్రం లాగా కనిపించాలనే ఈ భక్తులు మొక్కులుకి గంటలు ఒక మంచి మనం ఎక్కడెక్కడో యాత్రలకు వెళ్తా ఉంటాము, నార్త్ సైడ్ మొత్తం ఇండియాలో. ఇక్కడ మన దగ్గర గుళ్ళకి జాగాలు ఇవ్వకుండా గుళ్ళ జాగాలు కూడా ఆ అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి ఇస్తా ఉంటే ఆ అపార్ట్మెంట్లకి పేరు మీద ఇప్పించి లోపల ఈ దొంగలు పంచుకుంటున్నారు. అయితే మాకు 2000 గజాలు ఇయ్యు, మాకు ఎకరం ఇయ్యు అని వీటికి మేము ఒప్పుకోలేదని ఈ దౌర్జన్యాలు, ఈ దేవాలయాలు ఎదగనీయకుండా కూడా ఎవరన్నా ఎదగనికి వచ్చినా గాని వాళ్ళకి కూడా లేనిపోని చెప్పి వాళ్ళకు కూడా ఆపుతున్నారు. అది ఇక నేను ఏ దేశంలో ఉంటున్నానో అయినా నా సనాతన ధర్మం నాకు లాస్ట్ ఊపిరిపోయే టైంకి కూడా నా సనాతనంలో నా ధర్మంలోనే నేను ఉంటాను, నడుస్తాను. నాకు ఎవ్వరు సాథ్ ఇచ్చినా ఇయ్యకపోయినా ఈ 14 సంవత్సరాల నుండి అమ్మవార్లకి మళ్ళా లోపల బయటికి విగ్రహాలు బయటికి తీసినాక మళ్ళా లోపల పెట్టి అప్పటి నుంచి ఈ దేవాలయం ఎదిగిస్తూనే ఈ రోజు ఈ అడవిని ఈ గుట్టలు కొండలు ఉన్న దానికి ఈ రకంగా భక్తుల కోసం రాత్రి పగలు కూర్చొని మా చేతుల మీద పరిచినాయి స్వామి. ఇవన్నీ పరిచినాయి. నాకు నిద్ర తిండి మీద లేదు. ఇది మంచి యాత్ర స్థానం కావాలి. నా భాగ్యనగరంలో ఇది ఒక పుణ్యతీర్థ క్షేత్రం. మన మానసాదేవికి వెళ్తాము, మనము ఎన్నో చోట్ల వైష్ణవి దేవికి వెళ్తాము. అట్లా ఇవన్నీ కావాలన్నదే మా ఆలోచన. అదే ధర్మం మీద నేను నడుస్తున్నాను. ఈ రోజు వరకు ఎన్ని కార్యక్రమాలలో కూడా ఇలా కార్యక్రమాలు జరుగుతాయి. ఇది పోయిన సంవత్సరం, ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ నెలలో ఉంటాయి కార్యక్రమాలు. అయితే ఇలా కార్యక్రమాలు అయినప్పుడు కూడా ప్రతిసారి ఎమ్మెల్యే గారికి అందరికి మేము వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తాము. ఇటల్ రాజేంద్ర అన్న దగ్గర నుండి ప్రస్తుతం అందరికి ఇస్తాము. కానీ మేము అంత స్థాయిలో లేము కదా అని మా దగ్గరికి వచ్చే వాళ్ళే వస్తారు. అంటే స్థాయిలో చూసుకొని వస్తారు కదా మన ధర్మంలో. అలాగా ఎమ్మెల్యే గారు ఒక్కసారి వచ్చారు ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కింద. మా నాన్న శ్రీశైలం గౌడ్ గారు ఇనాగ్రేషన్ తీసుకున్నప్పుడు దీన్ని రిబ్బన్ కట్టించారు. అది కట్టించిన వారానికి 15 రోజులకే ఇక్కడ 5 ఎకరాలు నీకు 5 ఎకరాలు నాకు అని డీలింగ్ మొదలైంది. అప్పుడు ఆ టైంలో నాన్న ఒప్పుకోలేదని గోడలన్నీ కట్టారు. కోర్టు ఆర్డర్ ని ధిక్కరించి విగ్రహాలు బయటికి తీసి గూల్ చేయడానికి పెద్ద బుల్డేజర్ ఇటాచి వచ్చింది. అప్పుడు ఈ పిల్లలందరూ జీవన్ వాళ్ళందరూ వచ్చి పడుకున్నారు. జీవన్ గారికి కూడా అన్ని తెలుసు. ఆయన మీరు ఆ ఆఫీస్కి వెళ్ళండి, అమ్మాయి ఆఫీస్కి వెళ్ళండి అని ఇట్లానే తిప్పుడు తిరుగుడు ఇవే జరుగుతున్నాయి. న్యాయపరంగా ఒకటి ఇది చెప్పరు. ఇక్కడ జరిగేటి ప్రతిదీ కార్యక్రమం 250 300 మంది కూర్చొని చేస్తారు. మొత్తం ఆల్బమ్ ఉంది, ఇంత పెద్ద ఆల్బమ్ ఉంది. నవరాత్రులు మొత్తము 4 నవరాత్రులలో 2 గుప్త నవరాత్రులు ఇప్పుడు జూలై 19 నుండి కూడా ఉన్నాయి. ఇది వైష్ణవి దేవి త్రిశక్తి పీఠం. మన త్రిశక్తి అమ్మవారు ఇది చిన్నగా ఇట్లాంటి దారులే ఉండేది. చూడండి ఇది మీరు చూడండి. ఇప్పుడు ఈ గ్యాప్ ఎలా ఉందో ఇలాగే ఇట్లా మనిషి ఇంతవరకు వచ్చి ఆగిపోయేటట్టు ఉండే. వడ్డరామెకి ఎప్పుడైతే మన భద్రకాళి అమ్మవారు రాయి కొట్టొద్దు అని దర్శనం ఇచ్చి వాళ్ళ కొడుకు ఇంకా ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఇంకా ఉన్నారు. ఆమె వీడియో కూడా మేము తీసుకున్నాము. ఆమె ఏ రకంగా అమ్మవారిని దర్శనం తీసుకుందో ఈ క్షేత్రంలో మాకు చెప్పింది వివరించి. ఆమె ఇప్పుడు సమాధి అయింది. ఆమె కూడా వీడియోలు ఉన్నాయి, మీకు పంపిస్తాను. ఈ క్షేత్రం అప్పుడు ఆమెకు దర్శనం ఇచ్చినాక చిన్నగా దారి చేయడం, నాన్న అక్కడ నారాయణ స్వామిది కూడా చూసుకుంటూ ఇది దారి చేయడం. మళ్ళీ అప్పుడు ఇంత కష్టపడుతున్నప్పుడు ఈ అడవిలో ఒక్కైనా దుండగులు వచ్చి కూడా కబ్జా చేయనియట్లేదని రాత్రి అటాక్ చేసేవారు.
ఆ నాన్నగారు మీద చేశారు. అప్పుడే మన కోర్టులో ఉన్నాయి పేపర్స్, ఇప్పుడు మీకు చూపిస్తాను. వాటిలలో మొత్తం రాసి ఉన్నాయి. ఈ గుండాలు, గ్రాబర్ గుండాలు ఇలా అటాక్ చేస్తున్నారని కోర్టులో సబ్మిట్ చేసి ఈ డబ్బులు కట్టడానికి కూడా టైం తీసుకున్నాము. ఇదే మాది ఉన్న విషయం, కానీ ఉన్నదానికి కూడా లాక్కోవాలనేసరికి పోరాటం. ఇది చిన్నగా అమ్మవారు అక్కడ ఉన్నారు, ఇంకా లోపలికి ఉన్నారు. కానీ ఇంకో గర్భగుఫ కూడా ఉంది. నాగ సాధువులే వచ్చి స్వయంగా వాళ్ళ దృష్టితో చూసి చెప్పారు, అమ్మవారు ఇక్కడ వైష్ణవి దేవి రాముడు వనవాసానికి వచ్చినప్పుడు ఈ కొండ గుఫలలో కూర్చొని తపస్సు చేసిన స్థానం అని చెప్పిపోయారు. మళ్ళా ఆమె ఒక్కొక్కరికి ఇచ్చింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లా ఆమె సేవకురాలికి చేస్తుందో అర్థమైతలేదు. ఈడ ఫౌండర్ చైర్మన్ అని మర్చిపోయి సేవ సేవ అనుకుంటూ భక్తి భక్తి అనుకుంటూ ఇక్కడ ఉంటున్న మాకు ఇది. దీని లోపల ఇంకో గుఫ ఉంది, చాలా గర్భజోన్ ఉంది పెద్దది. అమ్మ అక్కడ భైరవుడితోటి ఉన్నప్పుడు 9 మాసాలలో ఇదొక భాగం. హనుమంతుడు బయట స్వయంభు హనుమంతుడు, ఆయనని మేము చెక్కియలేదు. అంటే అమ్మవారికి బయట రక్షకుడిగా హనుమంతుడు, రాముడు ఆజ్ఞ ఇచ్చిన స్థానం, ఆయన ఉన్న స్థానం బయట. ఇక్కడనే మాట్లాడమా? శనీశ్వరాలయము ఎక్కడెక్కడి నుంచో నల్లరాళ్ళు తీసుకొచ్చి పెడుతుంది. పూజలు అమావాస పౌర్ణమి అష్టమికి మళ్ళా భక్తులు ప్రాబ్లమ్స్ తోని ఆరోగ్యం బాగలేదని వస్తే నాకు ఇచ్చిన మా గురువులు ఇచ్చిన విద్య వీళ్ళ కోసమే నువ్వు ఉండాలి అని, ఈ సంసారం అంతా నీదే అన్నారు. నీ ఒక భార్య పిల్లలే, భర్త పిల్లలే కాదు, సంసారాన్ని అంటే సమాజము, శివుడు ఎలా ఉంటున్నాడో అందరి కోసం అలా మాకు శిక్షణ ఆ మార్గం నడుస్తోంది. అందరి కోసం ఇక్కడ చేస్తాం యజ్ఞాలు. మా భక్తులతో కూడా అడగండి. ఆ భక్తుల దగ్గర కూడా నేను డబ్బులు ఆశించా. వాళ్ళు 100 పెట్టినా పెట్టకపోయినా, 200 పెట్టినా పెట్టకపోయినా, వాళ్ళు ఏం పెడతారో మనస్ఫూర్తిగా మళ్ళా అది అమ్మవారికి సమర్పించి పూజా సామాగ్రికి అభివృద్ధి చేయడానికి. ఇక వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళకి అభివృద్ధి చేస్తున్నాము. మీకు తోచింది ఏమైనా ఇయ్యండి అని వాళ్ళకి అర్చన చేసి మా చిన్న స్వామి ఆయనకు శిక్షణ ఇచ్చాను. చదువుకుంటూ ఈ పని కూడా చేస్తున్నాడు. 12 సంవత్సరాల చిన్న ఆయన ఒక మా ఋషుల దగ్గర ఆ ఆశీర్వాదం తీసుకొని చేస్తున్నాడు. పూజలు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు నేను ఎక్కువ, నేను బాబు. మీరు అంటే తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో ఆడోళ్ళు పూజ చేసే గుడులు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో? మన కరీంనగర్ లో కూడా మన కామాఖ్య అమ్మవారి గుడి లాగా అన్ని అష్టలక్ష్ములు, సప్త మాతృకలు ఆ గుళ్ళు ఉన్నాయి. మన దిల్సుఖ్ నగర్ లో కూడా లేడీసే చేసేటట్టు గుళ్ళు కూడా ఉన్నాయి. నేను గురు ఉపదేశం తీసుకున్నాను. ఇది నాగ సాధువుల దగ్గర తీసుకున్నాను. మా రవిప్రసాద్ గురు గారి పీఠాధిపతి దగ్గర కూడా శిక్షణ తీసుకున్నాను. ఆ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దీనిలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు, కానీ ఇది ఇక్కడ నుంచి దారి లేదు, అటు నుంచి ఇది చేసేది ఉంది కదా, ఇంకా ఇన్కంప్లీట్, మొత్తం కాలే, ఇన్కంప్లీట్. ఇది ఏ కాలంది అయి ఉంటదని మీకు అంచనా ఉందా? ఇది ఎప్పటి నుంచి ఉన్నది అనేది? అమ్మవారు త్రేతాయుగం నుండే, అంటే ఆయన రాముడు వాళ్ళ వారు బయటికి వచ్చి మన శ్రీలంకలో అమ్మవారి దగ్గర రామేశ్వరం ఉన్నప్పటి నుంచే ఆమె రామ 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 అనుకుంటూ హనుమంతుడు తర్వాత నామస్మరణం చేసింది ఆమెనే. వచ్చి పెళ్లాడతాడని ఈ రోజు వరకు ఎదురు చూస్తోంది. ఈ రోజు కూడా కన్య రూపంలోనే వైష్ణవి ఇక్కడ సాధన చేసిన వాళ్ళందరికీ చూస్తే గల గల గజ్జల సౌండ్, గాజుల సౌండ్, అమ్మవారు తిరుగుతున్నట్టే కనిపిస్తుంది. నిద్రకొచ్చి అమావాసలకి నిద్ర చేయడానికి వస్తారు, నిద్రలు చేస్తారు. వాళ్ళందరూ బాగా అయ్యారు, ఆరోగ్యపరంగా బాగా అయ్యారు. ఇక ఎన్నో ఉంటాయి, నరఘోష, నర దృష్టి, శత్రుపీడ అని ఏదో జ్యోతిష్యాలని మోసపోతున్నారు. అలాంటి మోసపోకండి, అమ్మని నమ్ముకొని రండి అని మేము ఇక్కడికి వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఇటు నుంచి ఉందా ఇప్పుడు దానికి? మళ్ళా ఇక్కడ నుంచి ఉంది దారి. మనం అమ్మవారి ఈ ప్లేస్ ఈ లోపల ఇక్కడ నుంచి సేమ్ గర్భజోన్ ఉంటదమ్మా. అమ్మవారు భైరవుడు రాగానే ఇలా పైకి వెళ్ళిపోయిన గర్భజోన్ ఉంది లోపల, మన వైష్ణవిలో ఎలా అయితే ఉందో అలా. ఇలా ధర్మంగా ఉన్న వాళ్ళు, ధర్మంగా నడుస్తున్న వాళ్ళు కూడా ఇలాగే దౌర్జన్యాలు జరుగుతుంటే ఇక అందరూ వీళ్ళలాగే తయారు కావాలని భయపడి కూడా ధర్మాని కోసం ఎవరు ఉండరు. మాకు న్యాయం చేయాలని మీ అందరి మన వానరసేన భయ్య వాళ్ళ దగ్గరికి ఇలాగే వచ్చిన భక్తుడు
చెప్తే ఆ టైమే మేము అక్కడికి వెళ్ళిపోయాం. అప్పటి నుంచి వాళ్ళు రాత్రి పగలైనా ఎప్పుడు ఫోన్ చేసినా ఇంట్లో ఎంత లావుగా ఉన్న వాళ్ళు కూడా ఇట్లా వచ్చేస్తారు. ఎంత లావుగా ఉన్నా దీంట్లో అమ్మవారి ఇది చల్లదనం చూడండి. ఎప్పుడు ఎన్ని కాలాలు కూడా మన ఎండాకాలం కూడా ఇట్లానే ఉంటది, వానాకాలం ఇట్లానే ఉంటది, చలికాలం కూడా ఇదే టెంపరేచర్ ఉంటది. అమ్మ గర్భగుహలో మాతా వైష్ణవి రక్ష రక్ష అమ్మవారు స్వయంభు దర్శనమిచ్చిన స్థానం. వడ్డరామెకి స్వయంభు ముంగట వచ్చి ఒక 12 ఫీట్ల అమ్మవారు ఈ స్థానంలో దర్శనమిచ్చారు. ఈ రాయి 16 రోజులు ఈ రాయి కొట్టుకున్నారు. అంతసేపు వాళ్ళకి కొద్దిగా ఆరోగ్యాలు పాడయ్యాయి, కొద్దిగా ఫైనాన్షియల్లీగా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇంతవరకు కొట్టేసుకున్నారు. ఇవి పెద్ద పెద్ద రాళ్ళు. ఇది 16 రోజులు పగిలిందంట గాని చెక్కు చదురుతలేదు, ఇంత పెచ్చలు రాలుతున్నాయి. ఇది ఈ శక్తే ఇంకా ఈ క్షేత్రాన్ని, ఈ భౌతికమైన శరీరం ఎంతసేపు ఉంటది నడిపిస్తోంది. ఈ 5 హోల్స్ అప్పటివే. అమ్మవారు దర్శనం ఇయ్యంగానే వాళ్ళు భయపడి కిందికి వెళ్ళిపోయి ఇక్కడ రాయి కొడితే రక్తం కక్కుకొని చేస్తారని చెప్పింది ఆమె. ఆ తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గుళ్ళు లేవు, గోపురాలు లేవు, కొండలు అవి రాళ్ళు గుట్టలు తీసేయండి అని అంటే పెళ్లికి 3 రోజులకి అయింది. ఈ మాట చెప్పొద్దు అంటారు, కానీ ఉన్న వాస్తవం చెప్పుకోవడానికి ఏంటి? అక్కడ తిరుపతి కొండల దగ్గరికి పోతే ఆయన మంచి శాంతపురుడు, కానీ ఈమె ఇప్పుడు నాకు కూడా జరుగుతున్న దౌర్జన్యానికి ఏమేం చేస్తుందో తెలీదు, కానీ ఈ దుర్మార్గులకి అతి ఆశ బాగా పెరిగిపోయింది. వాళ్ళు రేపు ఏమవుతుందో ధర్మాన్ని చెయ్యబెడితే అని ఆలోచించకుండా దేవాలయాల భూముల దగ్గరకు వస్తున్నారు. అంటే వాళ్ళకి చచ్చిపోతే శ్మశానాలలో కూడా బొంద పెట్టడానికి కూడా భూములు గతుండు. కాదమ్మా, మీ దగ్గర ధార్మిక సంస్థలు ఏం రావట్లేదు? RSS గానీ, VHP గానీ, హిందూ వాహిని లాంటి సంస్థలు గానీ, వాళ్ళు వస్తారు. వచ్చాక అరే RSS వాళ్ళు పోతే తిడుతుందిరా, అరే బజరంగ్ దళ వాళ్ళకి తిట్టిందిరా అంటే వాళ్ళు ఎవరో రండి అని చెప్పాను, కానీ ఎవరు రాలేదు. అరే ఫౌండేషన్ ల్యాండ్ అంటారు, ఆ ఫౌండేషన్ ల్యాండ్ వాళ్ళే ఉంటున్నారంట, వాళ్ళ ఫ్యామిలీ ఉంటే అమ్ముకుంటున్నారు. ఇదొక. రెండోది, అరే ఆడ పూజలు యజ్ఞాలు బాగా జరుగుతాయి, ఆడ నాగసాధులు అఘోరాలు అందరు వస్తున్నారు, తంత్రాలు జరుగుతాయి. ఇట్లాంటి మాటలు చెప్పి ఈ గుళ్ళని, ఈ స్థానాలని అభివృద్ధి కానియకుండా వాళ్ళు చేస్తున్నారు. మన తపస్సు, మన సాధన తోటి మనం చేస్తున్నాం. ఇక్కడ అమ్మవారి గర్భజోను మనం ఇంతవరకు వచ్చాము. ఇది గర్భజోను. ఇప్పుడు అమ్మవారు కూర్చున్న అమ్మవారు ఇక్కడ నుంచి దారి ఉంది. ఇప్పుడు నేను అక్కడ నుంచి కిందికి అమ్మవారు బయటికి వెళ్ళిపోయిన స్థానం అక్కడ మనకి ఎట్లా ఉందో అర్తకుమారి, ఇది అర్తకుమారి. ఆమె ఎన్ని రోజులు మన భాగ్యనగరంలో కూర్చొని, ఈ కొండలలో కూర్చొని తపస్సు చేసిపోయిన స్థానాన్ని మనం కాపాడుకోలేకపోతే మనము హిందువుల లాగా అంటే మనం పడుతున్నాము, కానీ మనల్ని ముందుకు పోనీయకుండా ఆటంకాలు పెడుతున్న వాళ్ళని ఇక ఆ అమ్మవారే వచ్చి ఎట్లా అక్కడ ఆయన తల నరికిందో అలాగే వీళ్ళకి కూడా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. కానీ ధర్మపరంగా ఈ క్షేత్రాన్ని ఇన్ని రోజుల నుంచి ఎట్లయితే కాపాడుతున్నామో అది మీరందరూ కూడా సాతిచ్చి కాపాడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కూడా స్టిక్కర్ పెట్టారు. ఇది మొన్న కూల్చలేదు, ఇది వాళ్ళది. ఇక BRS అండ ఉంది వాళ్ళకి. ఇక అండలు ఉన్న వాళ్ళు ఎక్కడైనా ముంగటికి వెళ్తారు. BRS అండ ఉందని అంతవరకు రోడ్ వేశారు. ధర్మము రాజకీయ పరంగా